కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే ఆ కనిపించని 4వ సింహమేరా పోలీస్. ఇట్లా అందరు పోలీసులు కాదుల్లో ఆడాడ కొంతమంది దేర్నిమాకోలు పోలీసులు కూడా ఉంటారు. ఎక్కడెక్కడ కోపం అంతా తెచ్చి ఇక పోలీస్ స్టేషన్కి వచ్చే పబ్లిక్ మీద తీసుకుంటా ఉంటారు. ఇగో గీ బోతవారి లెక్క అన్నట్టు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట పోలీసులకి నేను మనిషి అనుకుంటున్నారా ఇంకేమన్నా అనుకుంటున్నారా? ఏంది కొట్టుకము? అబ్బా అన్న ఎక్కడికక్కడ కమిలిపోయిండు కదా. ఇంటి కాంచెలు సురువాట, పోలీస్ స్టేషన్ పోయేదాకా కొట్టుడే. పోలీస్ స్టేషన్లుగా మళ్ళో రౌండు, పైపులతోని లాఠీలతోని టిప్ పైప్తోని బూట్ కాల్తోని మొగాల మీద అన్నీరాట. అగో మరికి అన్న గంత పెద్ద నేరం చేసిండు ఏందో అని అనుకుంటున్నారా ఏమి? ఇలా భార్యతోని గొడవ పెట్టుకుండాట, అలా భార్య పోయి పిటికేసి పెట్టిందాట. ఇక అంతే, ఇక పోలీస్ అన్న ఎక్కడెక్కడికో మొత్తం ఈయన తీసిండు. అబ్బా అన్న ఎట్లెడుతుండు చూడు పాపం. మా భార్య ఒక చిన్న పిటి కేసు పెట్టిందని ఏదో ఇబ్బంది పెడుతున్నా అని చెప్పినందుకు పోలీసు వాళ్ళు అర్ధరాత్రి 1 గంట నుంచి నన్ను కొడతానే ఉన్నారు సార్. పోలీస్ స్టేషన్లో అడుక్కున్నా కూడా వదిలేదు సార్. ఒళ్ళంతా వాసిపోయింది సార్. ముఖం మీద ఏదో ముఖం నాకు ఆపరేషన్ సార్. చెప్పినా కూడా వాళ్ళు తన్నారు సార్. ముఖం బూటు పింతకాలతో డిప్ పైప్తో కొట్టినారు, లాఠీతో చిన్న దోంతరగడ్డ తీసుకుని అంత తొండ పైపుతో కొట్టినారు సార్ నన్ను. ఈ అన్న పేరు శివప్రసాద్. ఆ కొట్టిన పోలీస్ ఆయన పేరు రామకృష్ణారెడ్డి అట. రామకృష్ణారెడ్డి ఏంది చెప్పి పద్ధతి గిట్నేనా కొట్టుడు? అరే ఏదైనా భార్య భర్తల గొడవ ఉంటే సముదాయించి పంపాలి, అరే మంచిగా సంసారం చేసుకోరా అని చెప్పాలి. కానీ నువ్వే గీతీర్ల గొడ్డును బాదినట్టు బాస్తే ఏంది అనుకుంటారో? చట్టం నీ చుట్టం అనుకుంటున్నావా? అరే నిజంగానే ఏదైనా తప్పు చేస్తే కేసు కట్టి కోర్టుకు పంపాలి. కోర్టు తన పని తను చేస్తుంది. ఇగో నువ్వే గిట్ల చట్టాన్ని చేతిలో తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టును బాదినట్టు బాస్తే పోలీసు వాళ్ళే పోతే రౌడీవా? గింతగానం కొట్టే హక్కు నీకు ఎవరిచ్చిర్రు? చట్టాలన్నీ నీకు చుట్టాలైపోయినాయి అనుకుంటున్నావా ఏంది? లేకపోతే ఈ అన్న తరఫున అడిగేటోళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారా? అరే ఏదన్నా అల్మోగల పంచాయతీ ఉంటే మహిళా పోలీస్ స్టేషన్ పంపాలి, ఆడ కౌన్సిలింగ్ ఇస్తారు, ఆడ కుదరపోతే కేసు కట్టి కోర్టుకు పంపుతారు. కొట్టుకుంటా మా ఇంటికి అంచి పోలీస్ స్టేషన్ నాకు కొట్టుకుంటా వచ్చాడు సార్ నన్ను. నేనేమంత క్రిమినల్ తప్పు చేసిన భార్య భర్త కూడా అంటే ఏం సార్? వచ్చేదన్నా చెప్పుకుంటారు, వాళ్ళ అమ్మ నాన్న పిలిపిస్తారు, ఏదైనా మాట్లాడుకుంటారు. కానీ ఈ మాదిరి కొట్టరు సార్. ఒళ్ళంతా వాసిపోయారు సార్. నేను పనేడు చేసుకోవాలా? కానీ ఈ కొట్టుడేంది పాపం? అన్న పరిస్థితి ఏంది ఎప్పురి? ఎట్లా ఎడుతుండు చూడురి. అగో ఎక్కడికక్కడ కమిలిపోయి ఏంది ఎప్పుడు రామకృష్ణారెడ్డి పని? అరే మొత్తం గొడ్డును బాదినట్టు బాదినావు కదా, పగగిన పెట్టుకున్నావా ఏమి అన్న మీన? గా పోలీసుని అయితే కానిస్టేబుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాడు బాధితుడు. అయ్యా పోలీసులారా, మీకు కూడా మనవి చేసేది మళ్ళోపారు ఏంటంటే మీరు కూడా రాజ్యాంగానికి లోబడే పని చేస్తున్నారు. వాళ్ళు కట్టే ట్యాక్సీలే మీకు జీతాలు వస్తున్నాయి. మీరు ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వాళ్ళు గిట్లా బక్షిస్తే ఎట్లా అన్ని అనవాటికి ముచ్చట తెలిసిన పబ్లిక్.